నాకు మా నాన్న దేవుడండి. ఈరోజైతే ఏదైతే చూస్తున్నారో మా నాన్నని, ఇది మా నాన్న కాదండి. నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు. నా గురించి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నా ఫ్రెండ్స్ని అడగండి. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహితులు ఒక్కొక్కరు వేరే వేరే వృత్తిలో ఉన్నారు. వాళ్ళు సొంతంగా కాళ్ళ మీద కష్టపడిన వాళ్ళే అండి. అండ్ నేను కూడా నా సొంతంగానే వచ్చాను, కానీ ఏ రోజు ఇది చేయండి అది చేయండి అని అడిగింది లేదు. అండ్ ప్రతిదీ నేను సాయంత్రం వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ మీరు అందరూ ఉన్నందుకు. విజయ్ అనే వ్యక్తి నిన్న అంత చెప్పిన తర్వాత కూడా మా ఇంట్లోనే నన్ను కొట్టేటప్పుడు అతని కారు ఉన్నింది, వెనకాల నుంచి అలాగే వెళ్ళిపోయారు అందరూ ఉండగానే. మీరు అతని కారు నంబరు, అతని సిగ్నల్ని దయచేసి ట్రాక్ చేయండి. అన్ని కంప్లైంట్లు పెట్టిన తర్వాత కూడా మా ఇంట్లో ఎందుకున్నాడు ఆ దొంగ. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. మా నాన్న ఏమైనా తప్పు చేసుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. మీ ఇళ్ళలోగా పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్.